నమస్తే, నేను మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం మన అప్పా జంక్షన్ నుంచి బైపాస్ రోడ్ ద్వారా మొయినాబాద్ వెళ్లడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున రోడ్ వర్క్స్ నిర్మాణం అనేది కొనసాగుతుంది. ఇదే కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే మర్రి చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్లను తొలగించొద్దని చెప్పి పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో కేసు వేశారో దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. పిలిచి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి నేను స్వయంగా మా ఇంటికే ఒకసారి పిలిచి వాళ్ళతో చర్చలు జరిపాను. మరొకసారి సెక్రటరియట్ లోపల ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ లోనే అక్కడ శ్రీనివాసులు రాజు గారు స్పెషల్ సెక్రటరీ గారు ఉన్నారు. అదేవిధంగా మన ఎన్హెచ్ఏకి సంబంధించిన అధికారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. మేము పర్యావరణవేత్తలతో చర్చలు జరిపినాం. ఎన్హెచ్ఏకి సంబంధించినటువంటి అధికారి నాగేశ్వరరావు గారు ఏం చెప్పినారంటే 915 చెట్లు బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి. ఆ 915 చెట్లలో కేవలం 150 చెట్లు మాత్రమే ఒక ప్రదేశం నుంచి తొలగించి రోడ్ల పక్క నుంచి దాని పక్కనే ఉన్నటువంటి ప్రదేశాల్లో రీప్లాంట్ చేస్తామని చెప్పినారు. ఈ ప్రణాళికకు పర్యావరణవేత్తలు కూడా సంతోషం వెలిపిస్తూ తొందరలోనే గ్రీన్ ట్రిబ్యునల్ కేసు లోపల మనం ఈ ప్రణాళిక సబ్మిట్ చేయగానే వాళ్ళు కేసును విత్డ్రా చేసుకుంటామని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ బైపాస్ రోడే కాకుండా మన్నెగూడ నుంచి మనకు కొడంగల్ కాన్స్టిట్యున్సీ బార్డర్ వరకు కూడా ఈ యొక్క 4 ట్రాక్ కొత్తగా శాంక్షన్ అయింది. కాబట్టి హైదరాబాద్ నుంచి ఎవరైతే మన చేవెళ్ల, వికారాబాద్, తాండూర్, పరిగి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు గతంలో వందలాది మంది యాక్సిడెంట్స్ అయి చనిపోయిన జరిగింది. కాబట్టి భవిష్యత్తు లోపల ఈ 4 ట్రాక్ రోడ్ రావడం మూలంగా ప్రయాణికులు అందరూ కూడా సంతోషంగా సుఖవంతంగా ప్రయాణం చేయడానికి వీలవుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ దీనికి కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.